ఓకే. ఈరోజు మన పాలిటీ, ఎకానమీ అయినాయి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఈరోజున మనం వరల్డ్ ఈ మిలిటరీ ఈ ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. 2022 నుంచి ఇప్పటిదాకా కూడా రష్యా, ఉక్రెయిన్ వార్ అయితే కొనసాగుతూనే ఉంది ఓ పక్కన. అలాగే మధ్యప్రాచ్యం, మిడ్ ఈస్ట్‌లో కూడా ఇజ్రాయేలు, ఇరాన్ మధ్యన ప్రారంభమైన వారు ఇంకా అది మధ్యప్రాచ్యం వైపే కాకుండా చుట్టుపక్కల కొన్ని దేశాలకు విస్తరించి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయోందోళనని ప్రపంచవ్యాప్తంగా భయోందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకి జనరల్ ఎస్ఐ ఇంటర్నేషనల్ టాపిక్ కింద ఈ యుద్ధాలు లేదా అంతర్జాతీయంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు నివారించాలంటే ఇప్పుడున్నటువంటి తటస్థ వేదికలు అంటే యుఎన్ఓ కానీ, G20 కానీ, ఇలాంటివి ఏదైనా సరిపోతాయా? లేకపోతే ఉన్న అంతర్జాతీయ వేదికల్ని ఏమైనా సంస్కరించాలా? లేకపోతే ఇవేమీ కాదు ఇంకేదైనా మార్గం ఉందా ఇలాంటివి నివారించడానికి? ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ప్రశ్నలు, నేను అనుకునే ప్రశ్నలు దీని మీద మీకు చెప్తాను, కొంచెం రాసుకోండి. దీన్ని రకరకాలుగా అడగొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయనున్నాయా? ఇలా అడగొచ్చు. రెండో ప్రశ్న, నివారించదగ్గ ఉద్రిక్త పరిస్థితుల్ని నివారించడంలో యుఎన్ఓ విఫలమైంది. ఈ దశలో యుఎన్ఓని పునర్వ్యవస్థీకరించాలా? దీనికి కూడా ఈ కాన్సెప్ట్ నుంచి మనం తీయచ్చు. మనం చెప్పుకునే కాన్సెప్ట్ కాన్సెప్ట్ నుంచి ఇవాళ బ్రాడ్గా చెప్పుకుంటాం మనం ఆ పరిస్థితులు ఏంటనేది. అలాగే మూడో ప్రశ్న ఏంటంటే, నేడు అంతర్జాతీయంగా నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం ప్రపంచంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది? ఈ రకంగా మనం అనుకున్న 3 క్వశ్చన్లు. ఇంచుమించుగా ఈ 3 క్వశ్చన్లకి మనం కాన్సెప్ట్ దీంట్లోంచే తీసి చేసే ప్రజెంటేషన్లో తేడా ఉండొచ్చు తప్ప ఆన్సర్ రైటింగ్ మాత్రం, కాన్సెప్ట్ మాత్రం, కంటెంట్ ఇందులోంచే తీసి రాస్తాం మనం. ప్రజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే, ఇప్పుడు అసలు మనకి ప్రపంచంలో ఛాలెంజెస్ ఏమున్నాయి? 1947 మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా మాట్లాడుకుందాం ప్రపంచ పరిస్థితులు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచం అంతా కూడా రాచరిక రాజ్యాలు, సాంప్రదాయ రాజ్యాలు ఉన్నాయి తప్ప ఈ ప్రజాస్వామ్య రాజ్యాలు కానీ అలాంటివి కొన్ని రాజ్యాల్లో తప్ప తక్కువ. దాదాపుగా వలసవాద రాజ్యాలన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందిని. అలాగే అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ అలాంటి కొన్ని యూరోపియన్ దేశాలు తప్ప స్వాతంత్ర్యం పొందిన దేశాలు తక్కువ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. కాబట్టి మనం మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఈ ధోరణులు ఎలా మారినాయి, ఉద్రిక్త పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, మిలిటరీ పరిస్థితులు కానీ, ఇవన్నీ ఎలా మారినాయి అనేది మనం చెప్పుకుంటూ వస్తే, కొందరు డిక్టేటర్లు, నెపోలియన్ లాంటి డిక్టేటర్లు చర్యల ఫలితంగా, వాళ్ళ సామ్రాజ్యవాద కాంక్ష కారణంగా మనకి 1914-18 మధ్యన స్వాతంత్ర యుద్ధాలు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కానీ, ఆయుధ సంపత్తి కానీ,
అధునాతన యుద్ధ రీతులు కానీ లేనందువల్ల ప్రాణ నష్టం మాత్రం అపారంగా జరిగింది. ఎంత నష్టం అంటే ప్రాణ నష్టం చాలా కొన్ని కోట్ల మందే చనిపోయారంటారు. మిలియన్ల కొద్దీ ప్రజలు చనిపోయారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం నామమాత్రంగానే చూపించింది. కానీ యుద్ధం యుద్ధమే. దీని ప్రభావం చాలా కాలం ప్రపంచ దేశాల మీద ఉంది. ఇలాంటి యుద్ధం మరలా రాకుండా ఉండాలి అని చెప్పి అప్పటి దేశాధినేతలు యుద్ధానంతరం నానాజాతి సమితి అనేటువంటి ఒక అంతర్జాతీయ వేదికని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తిత్వ వేదిక అది. అయితే ఈ నానాజాతి సమితి అనేది కొంతవరకు ప్రయత్నాలు చేసినప్పటికీ 1939 నాటికి జర్మనీ నియంత హిట్లర్, ఆయన కూడా సామ్రాజ్యవాద కాంక్షి. ఆయన కాంక్ష వలన ఏమైంది? పరోక్షంగా ఆయన కారణాల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అంటే నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించలేకపోయింది. 45 హిరోషిమా నాగసాకీల మీద అణ్వస్త్ర దాడి జరిగే వరకు కూడా ఈ రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగానే జరిగింది. తర్వాత జర్మనీ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటం, మిత్రదేశాలు ఒడంబడిక చేసుకోవటం, ఇవన్నీ కారణాల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. కానీ అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అధునాతన యుద్ధ సామాగ్రి, యుద్ధ రీతులు బాగా విపరీతంగా అభివృద్ధి చెందడం వల్ల తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము జరిగింది. అదే రీతిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూదేలైపోయినాయి. జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అసలు అవి మళ్ళా నిలదొక్కుంటాయా అనే స్థాయికి వెళ్ళిపోయినాయి. కానీ వాళ్ళ యొక్క జాతి ఐక్యమై నిర్విరామం కృషి చేయడం వల్ల అనతి కాలంలోనే మళ్ళీ అవి పూర్వపు స్థితికి చేరుకున్నాయనుకోండి, అది వేరే విషయం. ఈ నేపథ్యంలో నానాజాతి సమితి నివారించలేకపోయిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళా ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఏకమై, ఇలా కాదు, ఒక పటిష్టమైన వ్యవస్థీకృత యంత్రాంగం, తటస్థ వేదిక ఏర్పాటు చేసుకుంటే, దౌత్య విధానాలు ఏర్పాటు చేసుకుంటే, అంతర్జాతీయంగా కట్టుబాట్లు పెట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని మనం నివారించవచ్చు అని ఐక్యరాజ్య సమితిని 1945లో ఏర్పాటు చేసుకున్నాం. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన తర్వాత దాదాపుగా ఇప్పటికీ 80 సంవత్సరాలు అయింది. ఇంచుమించుగా పెద్ద ఒడిదుడుకులు లేకుండా చిన్న తడపా రెండేసి దేశాల మధ్యన ఉద్రిక్త పరిస్థితులు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి. కానీ అది మూడో ప్రపంచ యుద్ధం వైపుకి మారకుండానే కొన్ని దౌత్య ఫలితాలు, చర్చల ద్వారా, అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం ద్వారా ఎలా అయితేనే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించగలిగాం ఇప్పటివరకు. కానీ 2020లో మనకి ఒక ఆరోగ్య సంక్షోభం వచ్చింది కోవిడ్ పేరుతోటి. ఈ ఆరోగ్య సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యొక్క స్థితిగతుల్ని, సామాజిక స్థితిగతుల్ని, ఆర్థిక గతిని కూడా మార్చేసినాయి కోవిడ్ అనేది. దీనివల్ల ఏమైందంటే లాక్డౌన్ లాంటి కఠిన నియంత్రణలోకి వెళ్ళిపోయినాయి దేశాలన్నీ కూడా. ఈ కఠిన నియంత్రణ వల్ల ఏమైందంటే వస్తు సేవల యొక్క సప్లై చైన్, గ్లోబల్ సప్లై చైన్కి బాగా ఆటంకం ఏర్పడింది. దీనివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు దిగుమతుల మీద, ఆర్థిక కార్యకలాపాల మీద తీవ్ర ప్రభావం చూపించి, ఇది నేరుగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం చూపించడం వల్ల ప్రతి దేశం యొక్క ఆర్థిక పురోగతి తిరోగమనం బాట పట్టింది. ఈ పరిస్థితుల్లో అప్పుడప్పుడే కోలుకుంటుంది ప్రపంచం రికవరీ దిశగా. 2022 ఫిబ్రవరి నాటికి ఏమైందంటే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఆర్థిక వ్యవస్థ అప్పుడే కుదేలవుతుంది, నిలదొక్కుంది, రికవరీ వైపు వెళ్తుంది అనుకున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు, అలాగే
తదనంతరం 2024లో ఇప్పుడు మనకి ఈ మధ్యప్రాచ్య వారు అనేవి ప్రపంచవ్యాప్తంగా మనకి ఉద్రిక్త పరిస్థితుల్ని కలుగజేసింది. సరే, మనం ఈ ఇజ్రాయేలు, పాలస్తీనా, ఇరాన్, ఈ మిలిటెంట్ గ్రూపులైనటువంటి హెజ్బుల్లా, హమాస్, ఈ హౌతీస్ ఇవన్నీ ఏంటి, అసలు ఇజ్రాయేల్కి ఇరాన్కి వారేంటి అనేది మొదట మనం పూర్వపరాలు చూద్దాం. ఫస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, పాలస్తీనా ఇష్యూ అనేది 2-3 దశాబ్దాలు 4 దశాబ్దాల చరిత్రకు సంబంధించింది కాదు. ఇది కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా పాలస్తీనా ఇష్యూ అనేది ఇజ్రాయెల్కి పాలస్తీనాకి అనేది ఉంది. అది యాక్చువల్గా 2 దేశాల మధ్యన జరిగేటువంటి ఘర్షణ కాదు, ఒక 3 మతాల మధ్యన జరిగేటువంటి ఘర్షణ. 3 మతాలు కూడా మూలాలు ఒక చోట నుంచే వచ్చినప్పటికీ కూడా 3 మతాలకు సంబంధించినటువంటి ప్రజలు అదే ప్రాంతం, అక్కడే కేంద్రీకృతమైనటువంటి ప్రార్థనా స్థలం గురించి ఆధిపత్యం కొరకు పోరాటం వలన అది క్రమక్రమంగా ఇజ్రాయేలు పాలస్తీనా ఇష్యూ కింద, తదనంతరం ఇజ్రాయెల్లో ఒకటే కాకుండా మధ్యప్రాచ్యం వరకు పాకి అది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన వివాదం కింద మారి, ఇజ్రాయేల్ వైపుకి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా, పశ్చిమ దేశాలు అవన్నీ కూడా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ వైపు సపోర్ట్ చేస్తుంటే, ఇటువైపున ఇరాన్కి పరోక్షంగా రష్యా, చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇది నివారించలేకపోతే, ఈ ఉద్రిక్త పరిస్థితిని నివారించలేకపోతే క్రమంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి అసలు ఈ ఇజ్రాయేలు పాలస్తీనా ఇష్యూ ఏంటనేది క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనకి జుడాయిజం అనేటువంటి మతం చాలా ప్రాచీనమైన మతం. మనకి చరిత్రలో వస్తుంది, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి బౌద్ధం, జైనం లాంటి మతాలు భారతదేశంలో పుట్టుకొచ్చాయి. అంటే సుమారుగా 2600 సంవత్సరాల క్రితం. కానీ జుడాయిజం అనేది దాదాపుగా 4000 సంవత్సరాల క్రితమే పాలస్తీనాలోని జెరూసలేం కేంద్రంగా పుట్టింది. టెంపుల్ మౌంట్ అనేటువంటి పవిత్ర క్షేత్రం అక్కడ ఉండేది అనేది జుడాయిజం ఫాలో అయ్యేటువంటి యూదుల యొక్క నమ్మకం. జుడాయిజం ఫాలో అయ్యే వాళ్ళని జ్యూస్ అని కానీ యూదులని కానీ అంటారు. అయితే అక్కడ తదనంతరం కొంతకాలం తర్వాత క్రీస్తు శకం 7వ శతాబ్దం ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ముస్లిం మతం అనేది, అరబ్బు మతం అనేటువంటిది ప్రాచుర్యంలోకి రావటం వలన క్రమంగా ఆ పాలస్తీనా ప్రాంతాన్ని అరబ్బులు ఆక్యుపై చేశారు. ఈ అరబ్బులు ఆక్యుపై చేయడం వల్ల పాలస్తీనా అంతా మెజారిటీ అరబ్బులు ఉండేవారు, మైనారిటీలుగా యూదులు ఉండేవారు, అలాగే జెరూసలేం ప్రాంతంలో కూడా. కానీ ఈ యూదులు అనేవారు స్వతహాగా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. అందువల్ల ఏంటంటే వాళ్ళు వ్యాపారాల రీత్యా, జీవనోపాధి రీత్యా ప్రపంచమంతా కూడా వలస వెళ్ళటం వల్ల క్రమంగా అక్కడ యూదుల జనాభా తగ్గిపోయి పాలస్తీనా అరబ్బుల చేతిలోకి వచ్చింది. అయినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం ముందు యూరోప్లో యూదుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండేది. అన్ని చోట్ల కూడా వాళ్ళు ఉపాధి అవకాశాలు సృష్టించుకుని అభివృద్ధి చెంది స్థానికంగా ఉన్నటువంటి యూరోపియన్ల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారనేటువంటి అపవాదు ఉండేది. హిట్లర్ ఇది తట్టుకోలేక యూదుల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. లక్షల మంది యూదులు ఊచకోత కోయబడ్డారు. ఈ భయంతో యూదులందరూ కూడా మనకంటూ ఒక ప్రాంతం ఉంది, మనం జెరూసలేం అనేటువంటి నగరం మనకి పాలస్తీనాలో ఉంది, అది మన పూర్వీకుల పట్టణం, మన స్థానిక ప్రాంతం అది అని చెప్పి అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ రావడం మొదలుపెట్టినప్పుడు క్రమంగా యూదుల జనాభా కూడా పెరగడం ప్రారంభమైంది. యూదుల జనాభాతో పాటు అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఉండేవారు. భారతదేశంలో ముస్లిమ్స్, హిందూస్ కలిసి ఉన్నట్లుగా
భారతదేశం మనదే అని వాళ్ళు వీళ్ళు అనుకుని ఉంటే ఈ రోజుని ఈ చర్చ ఉండేది కాదు. కానీ జెరూసలేం అనేది మా పవిత్ర పట్టణం. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ మౌంట్ అనేది మా పవిత్ర ప్రాంతం, పుణ్యక్షేత్రం అని యూదులు అనుకోవటం. అలాగే అలక్సా అనేటువంటి అక్కడ ఒక మసీద్ ఉంది. ఈ మసీద్ అనేది మాకు మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికి వచ్చి జెరూసలేం వచ్చి ఇక్కడి నుంచే స్వర్గానికి ప్రయాణం వెళ్ళాడు కాబట్టి ఇది ముస్లిం యొక్క పవిత్ర స్థలం జెరూసలేం అనేది అని అరబ్బులు, అలాగే మరోవైపు ఇక్కడ చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్ పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్ అనేటువంటి చర్చ్ ఒకటి ఉంది ఇక్కడ జెరూసలేంలోని. ఈ చర్చు ఎందుకు ప్రాముఖ్యమైందంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు జన్మించింది వేరే చోట అయినప్పటికీ యేసుక్రీస్తు తన బోధనలన్నింటినీ జెరూసలేం కేంద్రంగా చేశారని, ఇక్కడే ప్రజలందరినీ కూడా చైతన్యపరిచాడని, ఈ చైతన్యపరిచే క్రమంలో స్థానిక రాజు చేత సిలువ వేయబడ్డాడని, అందుకే ఇక్కడే మరణించాడని, యేసుక్రీస్తు బోధనలు మరణం అన్నీ కూడా జెరూసలేంలో జరిగినాయి కాబట్టి మాకు ఇది పవిత్ర స్థలం అని క్రైస్తవులు. ఇలా ప్రముఖమైన 3 మతాల వాళ్ళు జెరూసలేం కేంద్రంగా మాదంటే మాదనే ఆధిపత్య ధోరణి వలన పాలస్తీనాలో యూదులకి, అరబ్బులకి, క్రైస్తవులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనుంది. క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. కానీ వాళ్ళ అంటే ఈ యూదులు, అరబ్బుల మధ్య మాత్రం ఘర్షణ నివారించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క పవిత్ర స్థలం ఒకచోటే, అలక్సా అనేటువంటి ఒక మసీదు. ఆ మసీదులోనే టెంపుల్ మౌంట్ అనేది ఉండేది. ఆ టెంపుల్ మౌంట్ అనేది ధ్వంసం చేసి ముస్లింలు లేదా అరబ్బులు అక్కడ మసీదు కట్టారు అని చెప్పి యూదుల యొక్క ఆరోపణ. అందువల్ల ఏం చేశారంటే అక్కడ కూల్చివేసి, ఆ టెంపుల్ మౌంట్ని కూల్చివేసి మసీద్ కట్టారు అనేది ఈ యూదుల యొక్క ఆరోపణ. కానీ ఆ కూల్చే సందర్భంలో ఆ మసీదును అనుకున్నటువంటి వెస్ట్రన్ వాల్ అంటే ఒక గోడ మాత్రమే, ఆ మసీదు సంబంధించినటువంటి ఒక గోడ మాత్రమే ఆనవాలుగా శిథిలాలుగా మిగిలినాయి. కాబట్టి ఆ గోడనే అంటే టెంపుల్ మౌంట్ యొక్క ఒక చిన్న గోడని మాత్రమే ఇది మాకు మిగిలినటువంటి ఇది శిథిలం మిగిలింది, ఈ మిగిలిందే మాకు స్మారకం కాబట్టి దీన్నే మేము పవిత్రంగా యెహోవా అంటారండి. యూదులు ప్రార్థించే దేవుణ్ణి యెహోవా అంటారు. ఆ యెహోవాని ఆయన ఆ గోడలో చూసుకుని అక్కడే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒకే చోట అంటే కనీసం ప్లేస్ కూడా వేరు. ఇప్పుడు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ లాగా అది బాబ్రీ మసీద్ అనేది రామ జన్మభూమిని కూల్చివేసి బాబ్రీ మసీద్ కట్టారని హిందూసు కాదు, అది బాబ్రీ మసీద్, అక్కడేమీ దేవాలయం లేదని చెప్పి ముస్లింలు భారతదేశంలో అయోధ్యలో ఎలా గొడవ పడుతున్నారో సేమ్ ఆల్మోస్ట్ అంతే. వీళ్ళు యెహోవా అంటారు, వాళ్ళు జీసస్ అంటారు. అది జుడాస్ట్రియిజం. వీళ్ళ మత గ్రంథం ఏంటంటే తోరా. యూదుల మత గ్రంథం తోరా, వాళ్ళ మత గ్రంథం బైబిల్. దేవుడు అంటే నేను అందాక చెప్పాను కదా, వీళ్ళ ముగ్గురికి మూలం ఒక ఆయనే, ఒక తండ్రి కొడుకులే వీళ్ళ ముగ్గురు. యెహోవా కానీ, జీసస్ కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ వీళ్ళ ముగ్గురు ఒకరి సంతానం అనేటువంటిది పూర్వం నుంచి చెప్పేయమంట. ఈయన యెహోవా అంటారు, ఆయన జీసస్ అంటారు. సరే, మనకి ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం డిబేట్ అవ్వద్దు. జస్ట్ మతాలు ప్రాతిపదికన వచ్చిన చిన్న గొడవ అంతే అది. అందువల్ల ఏంటంటే యూదులు, ముస్లిమ్స్ అక్కడ గొడవ మతం. కాబట్టి ఏంటంటే ఈ రకంగా వాళ్ళు పవిత్ర స్థానం ప్రదేశం అదే ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం గురించి యూదులు, ముస్లింలు గొడవ పడుతూ ఉండగా
70 దశకంలో ఒక యూదు జర్నలిస్ట్ ఏం చేశాడంటే, జెరూసలేం పాలస్తీనా మా పూర్వీకుల స్థలం, మా పూర్వాశ్రమంలో మా దేశం అది అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1930 దశకంలోకి వచ్చేసరికి ఒకవైపు హిట్లర్ యొక్క అకృత్యాలు, అరాచకాలు, మరోవైపు మనకంటూ ఒక స్థానం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ తలచడం, కారణాల చేత క్రమంగా యూదుల జనాభా జెరూసలేం పాలస్తీనా ప్రాంతంలో పెరిగిపోయింది. అది 1930 దశకం నాటికి బ్రిటిష్ వలసవాద రాజ్యం కింద ఉండేది పాలస్తీనా. బ్రిటిష్ కూడా యూదుల సమస్యని, ముస్లిం అరబ్బుల సమస్యని పట్టించుకోకుండా వాళ్ళు నామమాత్రంగా వాళ్ళు దోచుకున్నారా వెళ్ళిపోయారన్న మన భారతదేశంలో ఎలా అయితే టచ్ మీ నాట్ టైప్లో ఉన్నారో అక్కడ కూడా స్థానిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా అంటగాగి అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1947లో ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ని గుర్తించింది అధికారికంగా. గుర్తించి 1948లో ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ అనేది ఐక్యరాజ్య సమితి ఏ ప్రాతిపదికన ఇచ్చిందంటే గుర్తించిందంటే, ఇజ్రాయేల్లో కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ యూదులు ప్రభావిత ప్రాంతం ఇజ్రాయేల్ అని, అరబ్బులు ప్రభావిత ప్రాంతం పాలస్తీనా అని, జెరూసలేం నగరాన్ని అంతర్జాతీయ నగరంగా వదిలేయండి, ఎందుకంటే అక్కడ 3 మతాలకు సంబంధించినటువంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి కాబట్టి అది ఎవరికీ చెందింది కాదు, జెరూసలేం అంతర్జాతీయ నగరంగా వదిలేయండి అనేది ఒడంబడిక. కానీ యూదులు దానికి అంగీకరించలేదు, అరబ్బులు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఒకే పవిత్ర స్థలం అనేది అక్కడ ఉందన్నమాట. దానివల్ల ఏమైందంటే ఇద్దరూ కూడా ఒప్పుకోలేదు. కానీ క్రమంగా 1949 నుంచి అక్కడ ఇంకొకటి జరిగింది. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే పాలస్తీనా స్వాతంత్ర్యం పొందిందో అరబ్ దేశాలన్నీ కూడా, చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా పాలస్తీనాకి మద్దతుగా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినాయి, దాడి చేసిన సందర్భంలో పాలస్తీనా అరబ్ దేశాల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా పాలస్తీనా యొక్క ఒక చొరవ, ఇజ్రాయెల్ యొక్క చొరవ ఏంటంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, చొరవ కలవాళ్ళు, ధైర్యవంతులు. వాళ్ళ యొక్క చొరవ ధైర్యం ముందు వీళ్ళు ఓడిపోయి మరింత ఎక్కువ ప్రదేశాన్ని ఇజ్రాయేల్కి పాలస్తీనా కోల్పోయింది. అక్కడి నుంచి మొదలు 1969-70 దశకం వరకు కూడా 69 వరకు కూడా ఈ ఆక్రమణ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదివరకు చిన్న దేశంగా ఉన్న ఇజ్రాయేలు పెద్ద దేశంగా ఉన్న పాలస్తీనా క్రమంగా కరిగిపోయి ఇజ్రాయెల్ పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్, గాజా అనే 2 ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇది మ్యాప్ పెద్ద అయితే బాగుండేది, ఇందులో చూపించడానికి కుదరట్లేదు. పెద్ద మ్యాప్ అయితే బాగుండేది. ఇది మనకి ఈ పాలస్తీనా ప్రాంతం. ఈ పాలస్తీనా ప్రాంతంలో మొదట్లో 1948 వరకు మెజారిటీ ప్రాంతం అరబ్బులు హ్యాండ్ ఓవర్లో ఉండేది. కొద్ది ప్రాంతం జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతం మాత్రం, ఇక్కడ జెరూసలేం ఉంటుంది, ఇక్కడ ఈ ప్రాంతంలో జెరూసలేం ఉంటుంది, ఇక్కడ మాత్రమే కొంచెం యూదుల ప్రభావం ఉండేది. కానీ క్రమంగా 1964-67 దశకం వచ్చేసరికి పాలస్తీనా ప్రాంతం కుచించుకుపోయి ఇక్కడ కొద్దిగా వెస్ట్ బ్యాంక్ అంటారు దీన్ని, ఇది గాజా స్ట్రిప్ అంటారు ఈ ప్రాంతం, ఈజిప్ట్కి సరిహద్దులో ఉన్నది. ఇక్కడ ఇది కొంచెం ముక్కలు మిగిలినాయి అనమాట. ఆ కొంచెం ముక్కల్లో మాత్రమే పాలస్తీనా ప్రజలు ఉండవలసి వచ్చేది. గాజా స్ట్రిప్లు సుమారుగా 320 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, ఇంచుమించు అంటే హైదరాబాద్ నగరం ఎంత ప్రాంతం ఉందో అంత ప్రాంతం. అక్కడే ఒక 20 లక్షల మంది పాలస్తీనియన్లు ఉంటారు. ఇక్కడ వెస్ట్ బ్యాంకులో కొంతమంది ఉంటారు. ఇది తప్ప ఇంకా మిగతా ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది ప్రజెంట్. ఈ పరిస్థితుల్లో 1964 ప్రాంతంలో పిఎల్ఓ, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అని యాసర్ అరాఫత్ అనేటువంటి ఒక నాయకుడి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. పిఎల్ఓ 1964లో ఏర్పాటైన తర్వాత ఆయన నేతృత్వంలో పాలస్తీనా యొక్క ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి, వాళ్ళ అస్తిత్వ ఉనికి కోసం ఆయన పోరాటాలు చేస్తూ
1994 నాటికి ఆయన పాలస్తీనా అధ్యక్షుడు కాగలిగాడు. అదే సంవత్సరం 1994లోనే ఇజ్రాయేలుకు కూడా ఒక ప్రజాకాంక్ష కలిగిన సహృద్భావ వాతావరణం కలిగినటువంటి రాబిన్ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. యాసర్ అరాఫత్ ఈ రాబిన్ ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ఏకపక్షంగా చక్కగా చర్చల ద్వారా మీకు మాకు గొడవలొద్దు, మనం శాశ్వతంగా ఒక ప్రాంతాన్ని మీకు ఒక ప్రాంతాన్ని మాకు పంచుకుందాం, చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుందాం అని చెప్పి అనుకున్న సందర్భంలో వాళ్ళిద్దరికీ ఐక్యరాజ్య సమితి శాంతి బహుమతి కూడా ఇచ్చింది 94లో. కానీ దురదృష్టవశాత్తు 94 తర్వాత ఒక సంవత్సరంలోనే ఆయన్ని, ఆ ప్రధానమంత్రిని ఎవరైతే ఉదారవాదంగా ఉండి పాలస్తీనాతోటి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం కృషి చేశాడో ఆయన్ని ఒక రాడికల్, అమీర్ అనేటువంటి రాడికల్ ఆయన్ని కాల్చి చంపాడు. మళ్ళీ మొదటికి వచ్చింది. తర్వాత వచ్చిన పాలకులు మళ్ళీ పాలస్తీనా మీద ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం మొదలుపెట్టారు. 2010 వచ్చేసరికి చాలా వరకు భూభాగం పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చేసింది. 2004లో యాసర్ అరాఫత్ కూడా అనుమానాస్పద మృతి పొందారు, ఆయన కూడా చనిపోయారు. ప్రజెంట్ సినారియో ఏంటంటే గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతాల్లో పాలస్తీనియన్లు, అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ ఒకటి, ఈ రెండు మాత్రమే పాలస్తీనా పిఎల్ఓ, అలాగే ఇటువైపు ఏమో హమాస్ అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూపు. ఈ హమాస్ అనేటువంటి గ్రూప్ని కొంచెం వెనక నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇచ్చేటువంటిది ఏంటంటే ఇంటర్నల్గా ఆయుధాలు కానీ వారికి ఆర్థిక సాయాలు కానీ పరోక్షంగా అందించే దేశం ఇరాన్ అనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ. ఇజ్రాయేలు ఇంకా ఏమో ఆరోపిస్తుందంటే లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి హెజ్బుల్లా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థని, అలాగే యమన్ కేంద్రంగా పనిచేసే హౌతీస్ అనేటువంటి సముద్రపు మిలిటెంట్లని ఇరాన్ అనేది పెంచి పోషిస్తుంది అనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ. బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా రాజధానిలో ఇజ్రాయెల్ యొక్క రాయబార కార్యాలయం మీద దాడి చేసి పేల్చివేసిన సందర్భంలో దాని వెనుక ఇరాన్ ఉందనేది ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ. అలాగే ఈ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించేటువంటి ఇజ్రాయేలు, పశ్చిమ దేశాలు, బ్రిటన్, అమెరికా లాంటి నౌకల మీద ఇక్కడ యమన్లో ఉన్నటువంటి హౌతీస్ తీవ్రవాదులు దాడి చేసి ఆర్థిక నష్టాన్ని, వాణిజ్యపరమైన అడ్డంకుల్ని కలిగిస్తున్నారనేది కూడా ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ. ఇలా జరుగుతుండగా ఇజ్రాయేల్ 2023లో అక్టోబర్ 7వ తారీఖున ఒక తీవ్రమైనటువంటి సైనిక దాడిని ఎదుర్కొంది. ఎవరి దగ్గర నుంచి అంటే ఈ గాజాలో ఉండేటువంటి హమాస్ తీవ్రవాదుల నుంచి క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతోటి ఏకపక్షంగా దాడి చేయడం అనేది 2023లో అక్టోబర్ 7వ తారీఖున హమాస్ నుంచి ఇజ్రాయెల్కి ఎదురైంది. ఈ దాడికి ప్రతిగా 2024 ఏప్రిల్లో డమాస్కస్, సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ యొక్క కాన్సులేట్ కార్యాలయం, రాయబార కార్యాలయాన్ని పేల్చివేశారు. ఈ పేల్చివేసిన ఘటన వెనుక ఇజ్రాయెల్ ఉంది, ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పేల్చివేత వెనుక ఇజ్రాయెల్ ఉంది. 2023లో అక్టోబర్లో జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని ఈ దాడి నిర్వహించింది ఇజ్రాయెల్ అనేటువంటిది ఇరాన్ యొక్క ఆరోపణ. ఈ దాడిలో ఎందుకు అంత తీవ్రంగా పరిగణించిందంటే ఇరాన్ 13 మంది ఉన్నత స్థాయి మిలిటరీ అధికారులు చనిపోయారు ఆ దాడిలో, ఇరాన్కి చెందినటువంటి మిలిటరీ నాయకులు. అది దృష్టిలో పెట్టుకుని ఇరాన్ ఈ సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున సడన్గా ఇజ్రాయెల్ మీద 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతోటి నేరుగా, అంతకుముందు ఉద్రిక్తతలు ఉండేవి, యుద్ధ వాతావరణం నేరుగా లేకపోయినప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి, కానీ యుద్ధ వాతావరణం నేరుగా లేదు. కానీ
ఆ రోజు మాత్రం నేరుగా ఇరాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ భూభాగం మీదకి దాడిని చేసింది. ఈ దాడి వాళ్ళు సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ కూడా దాన్ని సమర్థవంతంగానే తిప్పికొట్టింది. ఎలా అంటే వాళ్ళకి సర్ఫేస్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. ఇజ్రాయెల్ వాళ్ళు సైనిక సంపత్తి పరంగా అద్భుతమైన మేధో సంపత్తి, టెక్నాలజీ కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ డోమ్ టెక్నాలజీ అనేది ఉంది. ఎయిర్ డోమ్ టెక్నాలజీ అనేది ఉండడం వలన, అలాగే వాళ్ళకి సహకారం అమెరికా నుంచి కూడా వచ్చింది అక్కడ. అమెరికా సైనిక బలగాల నుంచి కూడా సహకారం రావడం వలన వాళ్ళు విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ కొద్దిపాటి నష్టంతోనే తప్పించుకున్నారు. తర్వాత దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ లాస్ట్ శనివారం, కరెక్ట్గా 24వ తారీఖు శనివారం, మొన్న శనివారం, ఎవరైతే హెజ్బుల్లా ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళ స్థావరాలు లెబనాన్లో ఉంటే వాళ్ళ మీదకి క్షిపణులు, విమానాలు 100కు పైగా విమానాలు క్షిపణులతోటి విరుచుకుపడింది. ఓ పక్కన ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కూడా ఈ ఇజ్రాయెల్ వైపుకి యుద్ధ నౌకల్ని, సైన్యాన్ని కొద్దిగా మోహరించింది. ఇప్పుడే ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది ఈ టైంలో. ఎందుకంటే ఇదేంటి, ఒకవైపున అమెరికా వస్తుంది, ఒకవైపున ఇరాన్కి జతగా వీళ్ళందరూ వస్తున్నారు. ఈ యుద్ధం అనేది లెబనాన్కి, ఇటు యమన్ వైపుకి కూడా విస్తరించేలా ఉంది. మొత్తం మధ్యప్రాచ్యం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇలా ఉన్నాయన్నమాట అండి. అంతకంటే ముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ నేపథ్యంలోనే ఇలా ఉంది. అంతకుముందు 2022 నుంచి 24 దాకా రష్యా ఉక్రెయిన్ వారికి కూడా నేపథ్యం చెప్పుకుందామండి మనం. రష్యా ఉక్రెయిన్ వారికి నేపథ్యం 1991కి ముందు ఉక్రెయిన్ అనే దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్ అనేటువంటి ఒక ఉమ్మడి దేశాలన్నీ కలిపి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పాటయ్యి ఆ పాలన కింద రష్యా నేతృత్వంలో మాస్కో కేంద్రంగా, యుఎస్ఎస్ఆర్ కేంద్రంగా ఈ దేశాల స్వతంత్ర రాజ్యాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక రిపబ్లిక్ కింద ఉండేవి, ఒక దేశం కింద ఉండేవి. అవి 91 తర్వాత విచ్ఛిన్నమైన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ యూరోప్లోనే ఒక పెద్ద దేశంగా అవతరించింది విచ్ఛిన్నం తర్వాత. అది వ్యవసాయపరంగా ఉక్రెయిన్ అనేది సుభిక్షమైన దేశం. రష్యా లాగా కాకుండా వ్యవసాయ భూములు అత్యధికంగా ఉండటం, జలవనరులు సుభిక్షంగా ఉండటం వల్ల ఉక్రెయిన్ వ్యవసాయపరంగా బాగా అభివృద్ధి చెందిన దేశం. రష్యాకు వచ్చేసరికి ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా నేతృత్వంలోని యుఎస్ఎస్ఆర్, అటువైపు అమెరికా, రెండు ధ్రువాల కింద ప్రపంచం అంతా కూడా ఇటు రష్యా వైపా, యుఎస్ఎస్ఆర్ వైపా, ఇటు అమెరికా వైపా అన్నట్లుగా ప్రపంచం అంతా కూడా రెండు ధ్రువాలుగా విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అమెరికా, రష్యా మధ్యన జరిగేది. తర్వాత 91 విచ్ఛిన్నం తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే విచ్ఛిన్నం తర్వాత ఈ వాటి యొక్క పరిమాణం, రష్యా పరిమాణం, యుఎస్ఎస్ఆర్ పరిమాణం తగ్గిపోయిందో, ఆర్థిక శక్తియుక్తులు, సైనిక సామర్థ్యం కూడా కొంతమేర క్షీణించింది అంతకు ముందుతో పోలిస్తే. ఇప్పుడు ఏమైందంటే, రష్యా కంటే కూడా అమెరికా ఆధిపత్యం పెరిగిపోవటం, జీడిపి పరంగా ఎవరికి అందనంత ఎత్తులో అమెరికా ఉండటం వలన క్రమంగా రష్యా వెనుకబడతానానికి గురైంది. అప్పుడు ఈ ఉక్రెయిన్ ఏమో క్రమంగా ఈ యూరప్కి దగ్గర అవడం మొదలుపెట్టింది. యూరప్కి ఎలా దగ్గర అవుతుందంటే, సంబంధ బాంధవ్యాలు, వ్యవహారాలు, వాణిజ్యం, వ్యాపారం అంతా కూడా యూరప్తో ఎక్కువగా నేర్పేదన్నమాట. అలాగే యుఎస్ఎస్ఆర్తో విచ్ఛిన్నమైన తర్వాత కొన్ని దేశాలు, రిపబ్లిక్ దేశాలన్నీ కూడా నాటో వైపుకి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఉక్రెయిన్ కూడా వాళ్ళ యొక్క ప్రాదేశిక సమగ్రత కోసం, వాళ్ళ జాతీయ సమగ్రత కోసం, రష్యా ప్రభావం నుంచి బయటపడటం కోసం నాటో వైపు వెళ్తే బాగుంటుందేమో అని ఆలోచన చేసింది. ఈ ఆలోచన చేయడానికి ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే, 2004-05 ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రాంతంలో ఆరెంజ్ విప్లవం అని ప్రజా ఉద్యమాలు జరిగినాయి. అంటే రష్యా వ్యతిరేక ఉద్యమాలు, ఒక రకంగా రష్యా ప్రభావం నుంచి మనం బయటపడదాం అనేటువంటి ఉద్యమాలు. అలాగే 2010లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం రష్యా వ్యతిరేక ప్రభుత్వం అది. అలాగే 2013-14లో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు కూడా ఈ రష్యా ప్రభావం నుంచి మనం బయటపడదామని తీవ్రమైన ప్రయత్నం చేయడం వల్ల, ఇలా అయితే మన ప్రభావం తగ్గిపోతుంది ఈ ప్రాంతంలో, ఈ రీజియన్లో అని చెప్పి రష్యా 2014లో క్రిమియాని
ఆక్రమించుకుంది. ఉక్రెయిన్‌కి చెందినటువంటి క్రీమియాని ఆక్రమించుకుంది. తర్వాత 2000 2022కి ముందు తూర్పు ప్రాంతం, ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. తూర్పు ప్రాంతంలో. ఆ ప్రజలు ఏం చేశారంటే, మమ్మల్ని రష్యాలో విలీనం చేయండి మా ప్రాంతాన్ని అని చెప్పి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత ప్రజలు. అందువల్ల ఏమైందంటే, ఆ ఆ ఉద్యమాలని ఉక్రెయిన్ ఉక్కుపాదంతోటి మిలిటరీ శక్తులను ఉపయోగించి అణిచివేసింది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పి అక్కడ ఆరోపణలు రావడం వల్ల ఉక్రెయిన్ మీద, ఉక్రెయిన్ ఏం చేసిందంటే, ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్యన ఈ 2 ప్రభుత్వాలకు మధ్యన కొన్ని అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిత్వం చేయడం ప్రారంభించినాయి. కానీ మధ్యవర్తిత్వం ఏది కూడా సఫలం కాలేదు. చర్చలు విఫలమైనయి. ఈ నేపథ్యంలో ఇలాగే ఉంటే మనకి ఉక్రెయిన్ అనుకుందనమాట. ఇలాగే ఉంటే మనకి రష్యా నుంచి ఎప్పటికైనా ముప్పు వస్తుందని చెప్పి మేము నాటో దళంలో చేరతాం, నాటో కూటమిలో చేరతామని అమెరికాని అడిగింది. అమెరికా నేతృత్వంలో నాటో కూటమిలో చేరడానికి ప్రయత్నం చేస్తుందన్న విషయం రష్యా గ్రహించి, ఒకవేళ ఉక్రెయిన్ గనక నాటో కూటమిలో చేరితే రష్యా సరిహద్దుల వరకు నాటో దళాలు చొచ్చుకుని వస్తాయి. ఇది మన సార్వభౌమత్వానికి దెబ్బ కలుగుతుంది అనేటువంటి విషయం మీద ఆందోళన చెందిన రష్యా ఏం చేసిందంటే 2022లో సైనిక చర్య ద్వారా యుద్ధాన్ని ప్రకటించింది ఉక్రెయిన్ మీద. ఇది రష్యా ఉక్రెయిన్ వారికి నేపథ్యం. ఇది ఈ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా మనకు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలు. ఇటు ఉక్రెయిన్ రష్యా గురించి కానీ, లేకపోతే ఇటు మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధ వాతావరణాన్ని నివారించడంలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది కాబట్టి, వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి, దీనికి పరిష్కారంగా యుద్ధ వాతావరణాన్ని మనం ఎలా నివారించవచ్చు, దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా, దౌత్య మార్గం ఒక్కటే పరిష్కారమా, లేకపోతే యుఎన్ని సంస్కరించి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించడం ద్వారా, ఇప్పుడు 5 దేశాలు మాత్రమే ఉన్నాయి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. అవి ఏం చేసినాయి, ఒక 2 దేశాలు చైనా రష్యాలేమో ఒక పక్షాన్ని నిలబడ్డాయి, బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ ఏమో ఒక పక్కన నిలబడ్డాయి. ఉన్న 5 దేశాలు 2 ధృవాలుగా విడిపోవడం వలన వీళ్ళకి మధ్యవర్తిత్వం వహించేటువంటి వేరే కూటమి లేకుండా పోయింది. వీటో అధికారం అనేది ఏం చేసిందంటే ఈ కూటముల్ని 2 వర్గాలుగా చేసేసిందనమాట. అంటే ఏ కూటమిలో ఒక దేశమైనా సరే ఏదన్నా చర్య తీసుకుందామంటే కనుక వీటో చేస్తే కనుక ఆ చర్య తీసుకోవడానికి ఆస్కారం లేకుండా పోవడం వల్ల ఈ పరిష్కారం అనేది మనకి లభించట్లా. మరి దీనికి పరిష్కారం ఏమై ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? సెక్యూరిటీ కౌన్సిల్ని 1945లో ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. కానీ దాన్ని కనుక విస్తరించి ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ప్రపంచంలో అన్ని కూటములకి ప్రాతినిధ్యం వహించి తటస్థ దేశాలుగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి దేశాలు ఇవి. జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ, బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ. ఇలాంటి దేశాలకు కనుక సెక్యూరిటీ కౌన్సిల్లో కనుక సభ్యత్వం ఇస్తే వీళ్ళని కూర్చోబెట్టి శాంతియుత పరిష్కారం ద్వారా, చర్చల ద్వారా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి కృషి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితులు, యుఎన్ విస్తరించేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పోనీ భద్రతా మండలి కాకుండా జనరల్ కౌన్సిల్ తీర్మానానికి ఏమైనా విలువ ఉందంటే జనరల్ కౌన్సిల్ తీర్మానాన్ని ఏ దేశం కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి మధ్యవర్తిత్వం చేసేటువంటి మరొక పరిష్కార వేదిక ఏదైనా అవసరమా అన్న కోణంలో మనం ఆలోచించుకుని, దీనికి చర్చలే కాకుండా ప్రత్యామ్నాయ వేదిక, ఐక్యరాజ్య సమితిని మించిన లేదా ఐక్యరాజ్య సమితిని రద్దు చేసి దానికి వేరే ప్రత్యామ్నాయ వేదిక ఏదైనా ఉంటే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మనం దీని గురించి ఆలోచించాలన్నమాట. అలాగే దీని మీద ప్రభావం ఒకటి చెప్పుకుందాం. యుద్ధాల వల్ల ప్రభావం ఏమైందంటే, నేరుగా ఆయా దేశాల మీద ప్రభావం పడకపోయినా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారు ఉంది. రష్యా ఉక్రెయిన్లు వ్యవసాయ పరంగా గోధుమ, బార్లీ, మొక్కజొన్న,
లాంటి ఉత్పత్తుల్లో అవి బాగా ప్రపంచంలోనే ఈ సన్‌ఫ్లవర్ అయితే గనక ఈ 2 దేశాల్లోనే 65% సన్‌ఫ్లవర్ అనేది అక్కడ పండుతుంది. ప్రపంచ దేశాలకు అవసరమైన వంట నూనెల్లో 2/3 వంతు వంట నూనెలు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ వంట నూనెల యొక్క ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం ప్రభావం నేరుగా ప్రజల మీద పడుతుంది, పేద ప్రజల మీద. అలాగే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో రష్యా ప్రపంచంలోనే మొదటి 3 స్థానాల్లో ఉంది. క్రూడ్ ఆయిల్ రష్యా మీద ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచ సమాజం అక్కడి నుంచి యూరప్ లాంటి దేశాలకి, మధ్యప్రాచ్య దేశాలకి జరగాల్సిన క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఆగిపోయి, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణ ప్రభావం వలన కూడా ప్రజల మీద నేరుగా భారం పడుతుంది. అలాగే ఇంకా సరే ఇంతకన్నా మంచి ప్రపంచం మీద పడేది ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా పడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థల మీద నేరుగా ప్రభావం పడుతుంది. గ్లోబల్ సప్లై చైన్ ఆగిపోతుంది. ఇవన్నీ కూడా ప్రపంచం మీద జరిగేటువంటి ప్రభావాలు. భారతదేశం మీద తీసుకుంటే భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి మనకి సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ నుంచి మనకి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతా ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఇరాన్ నుంచి ఆగిపోవడం వల్ల ఇరాన్ కూడా ఇందులో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ మీద కూడా ఆంక్షలు పెడుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి లాంటి దేశాలు కానీ పశ్చిమ దేశాలు కానీ ఇరాన్ నుంచి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ మనం నిలుపుదల చేసుకోవాల్సి వస్తుంది. దీనివలన మనకి క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్స్ పెరిగిపోయి ధర పెరిగిపోయి వాణిజ్య లోటు ఏర్పాటు అవడం వల్ల రూపాయి మారకం మీద అది నేరుగా ప్రభావం పడి మనం విదేశీ మారకల నిల్వల్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మనకి రష్యాతో చూసుకుంటే మనకి ప్రపంచంలో అత్యధికంగా మనం ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం రష్యా నుంచే. ఎక్కువ మనకి ఎగుమతిదారు అనమాట రష్యా. మనకి వచ్చేటువంటి ఆయుధాల్లో 40 నుంచి 50% ఆయుధాలు రష్యా నుంచే వస్తాయి. అలాగే మెయింటెనెన్స్ మన యుద్ధ విమానాలు కానీ ఆయుధ సామాగ్రి కానీ S-400 వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మనకి రష్యా ఎగుమతి చేసినటువంటి మనకి ఈ రక్షణ సామాగ్రి. వీటిని నిర్వహించడానికి కూడా మనకి సాంకేతిక సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ మనకి రష్యా నుంచి రావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కూడా ఈ ఆంక్ష వలన మనం కోల్పోవలసి వస్తుంది. ఈ రకంగా భారతదేశం కూడా ఈ సైనిక పరంగా ఆర్థిక పరంగా మనం ఈ రకమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ యుద్ధాలని నివారించడానికి ఈ అనివార్యమైనటువంటి యుద్ధాన్ని నివారించడానికి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఎస్ఏ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. యుఎన్ పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం సెక్యూరిటీ కౌన్సిల్ పాయింట్. ఎందుకంటే యుఎన్ జనరల్ బాడీకి అంత విస్తృతమైన అధికారాలు లేవు. కానీ యుఎన్ఓలో విస్తృతమైన అధికారాలు కలిగిన బాడీ ఏదన్నా ఉందంటే సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ రెండవ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల దృష్ట్యా అప్పటికి శక్తివంతమైన దేశాలైనటువంటి చైనా, రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలని సభ్య దేశాలుగా చేర్చారు. కానీ సభ్య దేశాలు 5 ఉండటం విషయం కాదు, వాటికి వీటో ఇవ్వటం అనేది అది ఒక చర్య. దానివల్ల ఏమవుతుందంటే ఈ 5 దేశాలు ఏకమైతే తప్ప పరిష్కారం రాదు. ఈ 5 దేశాల్లో ఏది విభేదించినా ఆ పరిష్కారం అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు రష్యా ఉంది నేరుగా యుద్ధంలో, రష్యా మీద ఆంక్షలు తీసుకోవాలి లేదా రష్యాని సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి బహిష్కరించాలి. మళ్ళీ దానికి ఎవరు అనుమతి ఇవ్వాలి? రష్యాయే అనుమతి ఇవ్వాలి. రష్యా వీటో చేసిందంటే రష్యాని సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి బహిష్కరించలేరు. కేవలం యుఎన్ఓలో మానవ హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి మాత్రమే రష్యాని బహిష్కరించగలిగింది యుఎన్ఓ. అలాగే రీసెంట్గా G7 దేశాలు కూడా బహిష్కరించినాయి. అలాగే ఒలింపిక్స్లో కూడా పాల్గొనకుండా చేశారు. అలాగే పశ్చిమ దేశాలన్నీ, యూరప్ దేశాలు, అమెరికా ఇలాంటి దేశాలన్నీ కూడా రష్యా మీద ఆంక్షలు విధించినాయి. ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం ఎవరూ చేయకూడదని చెప్పి. కానీ దీనివలన ఏమైందంటే రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. కానీ రష్యా నుంచి రావాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ కానీ, ఉక్రెయిన్ నుంచి జరగాల్సినటువంటి వాణిజ్యం కానీ ఏది కూడా వాళ్ళు పునరుద్ధరించలేకపోయారు. ఆంక్షలు విధించారు కానీ ఆ రష్యా ఉక్రెయిన్ నష్టపోవడంతో పాటు
అక్కడి నుంచి రావాల్సినటువంటి వస్తు సేవల రవాణా సప్లై చైన్‌ని కట్ చేయకుండా ఆపలేకపోయారు. దానివలన ఏమైందంటే సప్లై చైన్ ఆగిపోయింది. దీనివలన ఈ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ మీద తీవ్రంగా ప్రభావం చూపించి ప్రధానంగా ఈ నిత్యావసరాలు ఉక్రెయిన్ నుంచి పేద దేశాలు, మధ్య తరగతి దేశాలు, మధ్య ఆదాయ దేశాలన్నీ కూడా దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాల ఇంపోర్ట్స్ మీద నేరుగా ప్రభావం పడటం వల్ల నేరుగా పేద ప్రజలు, మధ్య తరగతి ప్రజల మీద యుద్ధం ప్రభావం పడింది. ఇంకా యుఎన్ఓని పునర్వ్యవస్థీకరించాలన్నటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏం చేయాలంటే ఫస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్‌ని కనీసం 15, 20 దేశాలకి సెక్యూరిటీ కౌన్సిల్‌లో సభ్యత్వం ఇవ్వాలనేది. వీటో అధికారాన్ని రద్దు చేయాలనేటువంటిది. వీటో అధికారాన్ని రద్దు చేయడంతో పాటు ఏదైతే ఈ సెక్యూరిటీ కౌన్సిల్‌లో 15 దేశాలు, 20 దేశాలు ఉన్నాయో అందరికీ సమాన ఆధిక్యత లేదా అధికారం అనేది ఇవ్వాలి. వీటో అధికారం అనేది ఎప్పుడో లేదో సపోజ్ ఈ 20 దేశాల్లో రష్యా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సినారియో తీసుకోండి. 20 సభ్య దేశాలు, శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి సెక్యూరిటీ కౌన్సిల్‌లో, భద్రతా మండలిలో. రష్యాని బహిష్కరించాలి. వీటో అధికారం అనేది లేదు రష్యాకి. 19 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించినాయి. రష్యాని ఏకాకిం చేశాయి. రష్యా బయటికి వెళ్ళిపోయింది. దాని మీద తీవ్రమైన ఆంక్షలు విధించవచ్చు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో యుద్ధాన్ని మేము ముగిస్తున్నామని చెప్పి కాళ్ళబేరానికి రావచ్చు. అది రిఫార్మ్. అలాగే ఎప్పుడైతే సభ్యత్వం ఎక్కువ దేశాలకి సెక్యూరిటీ కౌన్సిల్లో వచ్చిందో భిన్న ధ్రువ ప్రపంచం ఏర్పాటవుతుంది. ఇప్పుడు G20 ఉందండి. ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా G20 ఎదుగుతుంది. అలాగా ప్రాంతీయంగా కొన్ని దేశాలు అక్కడ సమూహంగా ఏర్పడి ఆ రీజియన్లో వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సహకారం, సైనిక సహకారం, ఆర్థిక సహకారం, వాణిజ్య సహకారం లాంటి సహకారంతో ఆ ప్రాంతీయంగా ఎక్కడికక్కడ కూటములుగా ఏర్పాటైతే కనుక ఈ బహుళ ధ్రువ ప్రపంచం అనేది ఏర్పాటవుతుంది. ఇది కూడా ప్రత్యామ్నాయం, యుఎన్ఓకి ప్రత్యామ్నాయం ఇది. ఎప్పుడైతే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడిందో ఏ రీజియన్లో ఆ రీజియన్, ఏ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న 5 దేశాలు, 10 దేశాలు, 15 దేశాలు సమన్వయం చేసుకుంటూ సహకారంతో ముందుకెళ్తున్నాయో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క ప్రాంతం మీద ఏ ఒక్క ప్రాంతంలోని దేశము ఆధారపడదు. కాబట్టి ఏమవుతుందంటే యుఎన్ఓకి క్రమంగా ప్రత్యామ్నాయాలు బయలుదేరుతాయి. ఇది కూడా యుఎన్ఓ రిఫార్మ్ చేయకుండానే పరిష్కారం అన్నమాట. అలాగే ఈ యుద్ధ వాతావరణం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థాయిలో జరిగినా కానీ ఆ దుందుడుకు స్వభావం ఉన్న దేశాన్ని నిలువరించాలంటే యుఎన్ఓకి సాధ్యమవుద్ది. ఎందుకంటే వీటో అధికారం లేదు. ఈ 5 సభ్య దేశాలే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల, ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా ఈ 5 దేశాలకి అనుకూలమైన దేశం ఒకటి ఉంటుంది. ఈ 5 దేశాలు ఏదో ఒక దేశానికి యుద్ధంలో పాల్గొనే దేశం అనుకూలమైన దేశం అయి ఉండొచ్చు. ఆ దేశం మీద ఆంక్షలు విధించాలంటే ఈ దేశం అడ్డుపడవచ్చు. కాబట్టి వీటో అధికారం తొలగించడం, సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించడం, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమితికి లేదా జనరల్ కౌన్సిల్ బాడీకి విస్తృతమైన అధికారాలు ఇవ్వటం, ఇలాంటి చర్యలు చేపట్టడం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఒక్కొక్క దేశానికి ఒక్కో రకమైనటువంటి హక్కులు ఉంటాయి. IMFలో ఉందనుకోండి, అమెరికాకు ఉన్నంత హక్కులు భారతదేశానికి ఉండవు. అక్కడ దాని ప్రాతినిధ్యానికి ఉన్నంత ప్రాతినిధ్యం భారతదేశానికి ఉండదు. అలా కాకుండా అమెరికాకి ఒక ఓటే, ఇండియాకి ఒక ఓటే, బంగ్లాదేశ్కి ఒక ఓటే, ఖట్మండు ఈ నేపాల్కి ఒక ఓటే ఉందనుకోండి, అమెరికా, నేపాల్ ఒకటే అవుతాయి. అమెరికాకి ఎంత అధికారం ఉంటుందో యుఎన్ఓలో నేపాల్కి అంతే అధికారం ఉంటుంది. అంటే విచక్షణ అధికారాల విషయం, విస్తృత అధికారాల విషయంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండేలాగా యుఎన్ఓని పునర్వ్యవస్థీకరించవచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా బహుళ ధ్రువ ప్రపంచం వైపుకి వెళ్ళాలి తప్ప ఎప్పుడు రెండు ధ్రువాలు ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహించేలాగా 2 ధ్రువాలు ఉన్నటువంటి ప్రపంచం ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రష్యా సామ్రాజ్య కాంక్ష కూడా అదే. ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్కి నల్ల సముద్రం మీద పూర్తిగా పట్టుంది. ఉక్రెయిన్ యొక్క ఆ నల్ల సముద్రం కనుక రష్యా అధీనంలోకి వస్తే ఇటు మధ్యప్రాచ్యము, ఆఫ్రికా, ఇటు యూరప్ తూర్పు దేశాల వైపుకి వాణిజ్యం చేయడానికి రష్యాకి పూర్తిగా అవకాశం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే రష్యా ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి, ప్రబల ఆర్థిక శక్తిగా మారుతుంది. ఎప్పుడైతే ప్రబల ఆర్థిక శక్తిగా మారిందో మిలిటరీ శక్తి పరంగా కూడా బలోపేతం అవుతుంది.
వాళ్ళ యొక్క ఎగుమతులు, సైనిక శక్తి, ఆర్థిక శక్తి మళ్ళా ఏమవుతుంది, అమెరికాకి రష్యాకి మధ్యన ద్విధ్రువ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా కానీ ఈ బహుళ ధ్రువం అంటే మల్టీలేటరల్ సిస్టమ్ అనేది ప్రపంచానికి అవసరం. యుఎన్ఓని సంస్కరించడంతో పాటు బహుళ ధ్రువ ప్రపంచం కూడా మనం కోరుకుంటున్నాం. బహుళ ధ్రువ ప్రపంచం అంటే ఏం లేదు, ఏ రీజియన్కి ఆ రీజియన్ కూటమి కింద ఏర్పాటు అవ్వడం. ప్రతి కూటమి మిగతా కూటములతో సత్సంబంధాలు, దౌత్య సంబంధాలు మెయింటైన్ చేయడం. అలాగే ఇంకా ఇంకా కొంచెం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ బహుళ ధ్రువ ప్రపంచం వచ్చిందో, సెక్యూరిటీ కౌన్సిల్లో మల్టీనేషనల్స్కి 15-20 దేశాలకు ప్రాతినిధ్యం వచ్చిందో, మనం ఎప్పటి నుంచో భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఏంటి, ప్రపంచ శాంతికి అందరూ కూడా నడుం బిగించాలి, నిరాయుధీకరణ అంటే ప్రపంచ దేశాలన్నీ ఆయుధాలు విడనాడాలి అనేటువంటిది భారత్ నినాదం. ఈ నినాదం జరగాలంటే ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకున్న ప్రత్యేక హక్కులు పోవాలి. రష్యా, అమెరికా లాంటి దేశాలకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు పోవాలి. ఎప్పుడైతే ప్రత్యేక హక్కులు పోయినాయో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా, రష్యాని డిమాండ్ చేయగలుగుతాయి. ఎప్పుడైతే డిమాండ్ చేయగలిగినాయో అమెరికా మీద ఆంక్షలు విధించగలిగే స్థితి ఎప్పుడు వస్తుందంటే, ప్రపంచ దేశాలకి అమెరికా పాటు సమానంగా అధికారం వచ్చినప్పుడు. ఎప్పుడైతే అమెరికాలోను, రష్యాలో ఉన్న అణ్వాయుధాలు ప్రపంచంలో అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా అణ్వాయుధాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేసి ప్రపంచంలో ఎక్కడ అణ్వాయుధాలు లేకుండా ఉన్న పరిస్థితి వచ్చిందంటే, ఆటోమేటిక్గా ఆయుధ ఎగుమతులు, దిగుమతులు, ఆయుధ వ్యాపారం అంతా కూడా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆయుధ వ్యాపారం ఆగిపోయిందో అప్పుడు ఏమవుతుంది, ఆ దేశాలు సైనిక సంపత్తి మీద, ఆయుధ సంపత్తి మీద పెట్టాల్సిన దృష్టి ఆయా దేశాల్లో ప్రజల అభివృద్ధి మీద, ప్రాంతీయ అభివృద్ధి మీద, మిగతా దేశాలతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం మీద పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో శాంతి అనేది నెలకొంటుంది. అంటే ఒకటో ప్రపంచ యుద్ధం నాటి పూర్వస్థితికి వెళ్ళిపోయింది అనుకోండి ప్రపంచం అంతా, ఆయుధాలు లేకుండా. ఆయుధాల విషయంలోనే, టెక్నాలజీ విషయంలో కాదు. ఆయుధాల విషయంలో ఎప్పుడైతే ప్రపంచ యుద్ధం వచ్చినా పర్వాలేదు, రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా పర్వాలేదు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది మనకి, భయం లేనప్పుడు. ఏం భయం ఉండకూడదు, వీళ్ళు అణుబాంబు వేస్తారేమో, హైడ్రోజన్ బాంబు వేస్తారేమో అనేటువంటి భయం లేకపోతే ప్రపంచం యుద్ధం వచ్చినా పెద్ద భయం ఉండదు. ఆ పరిస్థితి రావాలంటే నిరాయుధీకరణ జరగాలి. అలాగే ప్రతి దేశం విదేశాంగ విధానానికి మౌలిక లక్షణంగా ప్రతి దేశం యొక్క ప్రాదేశిక సమగ్రత, ఒక దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతని మిగతా దేశాలు గుర్తించాలి, వాళ్ళ సావర్నిటీని మనం గుర్తించాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక దేశం మరొక దేశాన్ని గౌరవించడం ప్రారంభమవుతుంది. ప్రతి దేశం మరొక దేశాన్ని గౌరవించడం ఎప్పుడైతే జరుగుతుందో ప్రపంచ దేశాలన్నీ మిగతా దేశాలన్నింటినీ కూడా గౌరవించడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎల్లలు క్రమంగా చెరిగిపోతాయి, ప్రపంచం అంతా ఒకటే దేశం అవుతుంది. ఈ వైపుకి మనం ప్రయాణించాలంటే నిరాయుధీకరణ, ప్రపంచ శాంతికి ప్రతి దేశం తన విదేశాంగ విధానంలో ప్రతి దేశ సమగ్రత, సామాజిక సార్వభౌమత్వం, వాళ్ళ యొక్క ప్రాదేశిక సమగ్రతను గుర్తిస్తాము అనేటువంటి అంశాన్ని వాళ్ళ యొక్క ప్రాథమిక ఎజెండాగా ప్రతి దేశం విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం రిఫార్మ్స్లో మన సూచనలో చెప్తాం అనమాట. ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గించాలంటే మనం నిరాయుధీకరణ, ప్రపంచ శాంతికి ప్రతి దేశం కట్టుబడి ఉండాలి, ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి, భిన్న ధ్రువ ప్రపంచం దిశగా మల్టీలేటరల్ ఏజెన్సీలు అనేవి రీజనల్గా ఏర్పాటు అవ్వాలి, సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించాలి, విస్తరించే సందర్భంలో వీటో అధికారాన్ని మనం నిర్మూలించాలి, రద్దు చేయాలి. ఇలాంటివన్నీ కూడా సూచనలుగా చెప్పి చేస్తే కనుక మనం మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా వసుదైక కుటుంబం అనేటువంటి ఆ భావన అనేది మనకి ఆచరణ సాధ్యం అవుతుంది అనేటువంటిది ముగిస్తాం అనమాట అండి. యాక్చువల్గా మనం దీన్ని ఎస్ఏ ఎలా రాస్తామంటే, ఎస్ఏ రాసే విధానం ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం 3 క్వశ్చన్లు చెప్పాను కదా, 3 క్వశ్చన్లకి ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు, బాడీ ఎలా రాయొచ్చు, సూచనలు, పరిష్కారాలు, ముగింపు ఎలా రాయొచ్చు అనే దానికి కొంచెం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉందనుకోండి, అది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి అది మూడో ప్రపంచ యుద్ధాన్ని దారి తీస్తాయని అవకాశం ఉందా అనేటువంటిది క్వశ్చన్ అనుకోండి. ఇంట్రడక్షన్ ఏం చెప్తామంటే, సాధారణంగా ఒక ఇన్సిడెంట్, ఒక కాంటెక్స్ట్ తీసుకుని ఇంట్రడక్షన్ చెప్తాం మనం. ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు రీసెంట్గా జరిగిన దాడి ఏంటండి మనకి, మొన్న శనివారం ఇజ్రాయెల్
హెజ్బుల్లా తీవ్రవాదులు ప్రభావిత ప్రాంతమైనటువంటి దక్షిణ లెబనాన్ మీద విమానాలు, రాకెట్లు, క్షిపణులతోటి దాడి చేసింది. ఇదే ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం మనం. చేసి ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మధ్యప్రాచ్యం మొత్తం విస్తరించేలా కనబడుతున్నాయి అని చెప్పి స్టార్ట్ చేసి దీనికి ముందు ఏం జరిగింది? కోవిడ్ తదనంతర పరిస్థితులు తీరుకోకముందే ఉక్రెయిన్ రష్యా వారు కూడా ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వారు, ఓ పక్కన జార్జియా కూడా ఏమవుతుందండి? జార్జియా కూడా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశమే. జార్జియాలో కూడా చాలా చిన్న దేశం. జార్జియాలో కూడా రష్యా అనుకూల ఉద్యమాలు, వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. దీన్ని అనుకూలంగా తీసుకుని రష్యా జార్జియాను కూడా ఆక్రమించేటువంటి ప్రయత్నం ఆ మధ్య చేసింది. అలాగే ఇంకా ఓ పక్కన చైనా ఏం చేస్తుంది? తైవాన్ మీద, హాంకాంగ్ మీద, దక్షిణ సముద్రం మీద ఆధిపత్యం కోసం తైవాన్ లాంటి దేశాన్ని ఆక్రమించడం కోసం పూర్తిగా. అలాగే హాంకాంగ్ ఇప్పటికే సగం వాళ్ళ ఆధీనంలో ఉంది. స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా అది చైనా ఆధీనంలో ఉన్న దేశమే. పూర్తిగా హాంకాంగ్ తన ఆధీనంలో తెచ్చుకోవాలని ఒక పక్కన ప్రయత్నం చేస్తుంది. ఈ రష్యా కనుక, ఈ చైనా కనుక ఏకమయ్యి ఈ కనుక బలహీనపడితే, మిగతా దేశాలు బలహీనపడితే ఆ దేశాలను కూడా ఆక్రమించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇంట్రడక్షన్లో చెప్పి ఈ పరిస్థితులకి నేపథ్యం ఏం చెప్తామంటే మనం మొదటి ప్రపంచ యుద్ధం చెప్తాం. మొదటి ప్రపంచ యుద్ధంలో నానాజాతి సమితి ఏర్పడిందని, ఇది నివారించలేకపోయిందని రెండో ప్రపంచ యుద్ధాన్ని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడిందని, ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటికీ కూడా కొంతకాలం పాటు చిన్న చిన్న యుద్ధాలని నివారించలేకపోయినా ప్రపంచ యుద్ధం వైపుగా పరిస్థితులు వెళ్లకుండా చక్కదిద్దగలిగిందని చెప్తూ, ఇప్పుడు 2020 దశకం తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఓ పక్కన జరుగుతుంది, ఓ పక్కన మధ్యప్రాచ్యంలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ యుద్ధాల ప్రభావం ప్రపంచ సమాజం మీద ఎలా ఉందనేది చెప్తామండి. తర్వాత లెవెల్లో సమాజం మీద ప్రభావం ఎలా ఉందని చెప్తూ, ఇవి ఇక్కడతో ఆగితే కనుక పర్వాలేదు, లేకపోతే కనుక దీన్ని నివారించడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయి? ఐక్యరాజ్య సమితిని పునర్వ్యవస్థీకరించడం, అలాగే బహుళధ్రువ ప్రపంచ విధంగా మల్టీలేటరల్ ఏజెన్సీలు ఏర్పాటు అవ్వటం, ఇలాంటివన్నీ చెప్పుకుని చివరిలో కన్క్లూజన్ ఏం చెప్తామంటే నిరాయుధీకరణ, శాంతి ఎజెండాగా ప్రతి దేశం మౌలికంగా విదేశాంగ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్తాం. తర్వాత నిరాయుధీకరణకు ప్రతి దేశం కృషి చేయాలని చెప్తాం. అణ్వాయుధాల వ్యాప్తిని నివారించాలని చెప్తాం. ఉన్న అణ్వాయుధాలని ధ్వంసం చేయాలని చెప్తాం. ఆఖరికి ఈ రకంగా బహుళధ్రువ ప్రపంచం, ఐక్యరాజ్య సమితి పునర్వ్యవస్థీకరణ, ఇలాంటి చర్యల ద్వారా మనం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్ని పూర్తిగా నివారించవచ్చు అని చెప్తాం అన్నమాట. ఇంచుమించుగా 3 క్వశ్చన్లకి ఇలాంటి ఆన్సరే వస్తుంది అనుకుంటున్నాను నేను. కాన్సెప్ట్ అయితే చైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ యుద్ధం కాదు కదండి, అది బంగ్లాదేశ్లో అది అంతర్యుద్ధం. అంతర్యుద్ధం వేరు, యుద్ధం వేరు. బంగ్లాదేశ్ ఏంటంటే అక్కడ 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం పొందింది. స్వాతంత్రం పొందిన తర్వాత బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందినప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలకి, వాళ్ళ కుటుంబాలకి అప్పటి ప్రభుత్వం 30% రిజర్వేషన్లు ఇచ్చింది ఉద్యోగాల్లో, విద్యలోను. తర్వాత క్రమంగా ఏమైందంటే ఈ 50 సంవత్సరాలైనా ఇంకా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి విద్యార్థుల్లో ఉద్యమం చెలరేగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏంటంటే 30% వద్దు, 5% రిజర్వేషన్లు చాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అక్కడ బంగ్లాదేశ్. గవర్నమెంట్ ఏం చేసిందంటే సరే మేము 5% తగ్గిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఉద్యమాలు ఆగలేదు. అక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనాని అక్కడి నుంచి ప్రజలందరూ ఉద్యమం ఎక్కువ అవడం వల్ల, తీవ్రం అవడం వల్ల ఆవిడ ఈ అధికార నివాసాన్ని ఖాళీ చేసి భారతదేశానికి వలస వచ్చింది. అక్కడ మిలిటరీ పాలకులు ఏం చేశారంటే తాత్కాలికంగా ఆ పాలనని వాళ్ళ అధీనంలోకి తీసుకుని మహమ్మద్ యూనస్ ఉన్నారు కదండి, మహమ్మద్ యూనస్ ఆయన్ని తాత్కాలిక పాలకుడిగా ఏర్పాటు చేసి పాలనని తాత్కాలికంగా ఆయనకు అప్పచెప్పింది మిలిటరీ సంస్థ. ఒక పాలనా మండలిని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఆయన నేతృత్వంలో. ప్రజెంట్ వాళ్ళ నేతృత్వంలో పాలన జరుగుతుంది బంగ్లాదేశ్లో. దీనికి సంబంధం లేదండి.
ఏదంటారు? బంగ్లాదేశ్ గురించి అంటారా? బంగ్లాదేశ్ ఇష్యూ బంగ్లాదేశ్ గురించి ఎస్ఏ అంత స్కోప్ లేదు. ఎస్ఏ అంత స్కోప్ లేదు. కాకపోతే ఏంటంటే దక్షిణాసియా ప్రాంతంలో దక్షిణాసియా ప్రాంతం రీజియన్గా దక్షిణాసియా ప్రాంతాన్ని తీసుకుంటే కనుక ఇండియాకి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏమున్నాయి మనకి? శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఇటువైపున ఆఫ్ఘనిస్తాన్, మిగతాది నేపాల్, ఇవి కొంచెం పర్వాలేదు. మయన్మార్ మయన్మార్లోనూ ప్రభుత్వ పరిపాలనా విధానం సరిగా లేదు, అస్థిర రాజకీయ వ్యవస్థ ఉంది అక్కడ. అలాగే బంగ్లాదేశ్ పూర్తిగా అస్థిరం అయిపోయింది ఇప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో తాలిబాన్ల అధీనంలో ఉంది, అక్కడ కూడా సరైన పరిస్థితులు లేవు. పాకిస్తాన్ ఒక పక్కన పాకిస్తాన్ తీసుకుంటే అక్కడ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉంది, వాళ్ళ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. అలాగే విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఈ పక్కన శ్రీలంక తీసుకుంటే మొన్నటిదాకా శ్రీలంకలో కూడా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి అక్కడ కూడా ఆర్థిక అస్థిర పరిస్థితి. అంటే వీళ్ళందరి దగ్గర ఇండైరెక్ట్గా చైనా అనేది హ్యాండ్ ఉంది. అంటే వాళ్ళు పెట్టుబడులు పెడతామని చెప్పి అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్ ఇస్తామని చెప్పి ఆ ప్రాంతాలని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకునేటువంటి పరోక్ష చర్యల ద్వారా ఇవన్నీ అస్థిరపడుతున్నాయి అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ ఇష్యూ విషయంలో కూడా వెనక చైనా ఉందనేటువంటి ఆరోపణ ఉంది. ఈ రకంగా మనం అడిగితే ఇవి ఫ్యాక్టులు తెలుసుకుని ఉంచుకోండి అంతే తప్ప ఇష్యూ అయితే బంగ్లాదేశ్ ఇష్యూ జనరల్ ఎస్ఏ అంత స్కోప్ లేదు. మణిపూర్ ఇష్యూ మీరు అనేది అదే బంగ్లాదేశ్ నుంచి ఈ చిన్న చిన్న ఇష్యూస్ అండి. ఇప్పుడు సిఏఏ అని మనం ఒకటి చెప్పుకుంటాం. ఇప్పుడు ఏంటంటే సిఏఏ యాక్ట్ అనే దాని మీద మనం ఒకటి చెప్పుకుందాం, ఎందుకంటే సిఏఏ మీద స్కోప్ ఉంది. అంటే ఫస్ట్ టాప్ 13-15లో ఈ టాపిక్ మనం అనుకోవట్లే. సిఏఏ కానీ లేకపోతే ఇంకా కొన్ని టాపిక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నది ఒక 11-12 టాపిక్లు అనుకున్నాను ప్రజెంట్ ఇంటర్నేషనల్గా. కానీ ఇప్పుడు మనకు పర్యావరణం, వైనాడు వరదలు ఉన్నాయండి, ల్యాండ్ స్లైడ్స్ కేరళ, ఆ ఇష్యూ ఒకటి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణ పరంగా ఒక ఎస్సే ఇస్తాడు. పర్యావరణం పరంగా వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ నేపథ్యంలో, అలాగే ఇప్పుడు హైడ్రా ఇక్కడ తెలంగాణలో హైడ్రా అనే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఇది కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెరువులు, నాలాలు, పబ్లిక్ ప్లేసెస్ ఆక్యుపై చేయడం వల్ల అర్బన్ ఫ్లడ్స్ బెంగళూరులో వచ్చాయి, చెన్నైలో వచ్చాయి, హైదరాబాద్లో వచ్చినాయి. వీటిని అర్బన్ ఫ్లడ్స్ నుంచి సిటీని కాపాడాలంటే హైడ్రా అనేది చాలా ముఖ్యమైన చర్య అనేటువంటి నేపథ్యంలో రీజన్ టాపిక్ మనకి ఒకటి అనుకున్న కరెంట్ అఫైర్స్ రీజనల్ టాపిక్లు అనుకున్న దాంట్లో హైడ్రా మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే పర్యావరణాన్ని హైడ్రాని బ్యాక్ డ్రాప్లో ఇచ్చి ఇవ్వచ్చు క్వశ్చన్. అలాగే ఇంకా భారత న్యాయ సంహిత, న్యాయ చట్టాలు వచ్చినాయి కదండి పొలిటికల్గా. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పొలిటిక్స్లో భారత న్యాయ చట్టాలు ఇవ్వచ్చు. ఇది నేను అనుకున్న 15లో అది ఉంటుందండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అది చెప్పుకుందాం, టాప్ ప్రయారిటీలో అయితే లేదండి. అది ఇది కామన్ సివిల్ కోడ్ అంటున్నారా? కామన్ సివిల్ కోడ్ మనకి ఎప్పటి నుంచో అది 40-50 సంవత్సరాల నుంచి డిమాండ్ అనండి. అది ఎప్పుడు కూడా అంటే జనరల్ ఎస్ఏగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎప్పుడు. సరే దాన్ని చెప్దామండి, కానీ టాప్ ప్రయారిటీలో అయితే అమిత్ షా స్టేట్మెంట్ బేసిస్ ఎర్రకోట నుంచి ఇది మనకి సిలబస్ ఉంది కదండి. సాంస్కృతిక సామాజిక వారసత్వం అనే కోణంలో డైనమిక్స్ పాలిటిక్స్ కంటే కూడా భారత రాజకీయాల్ని సాంస్కృతిక పరిరక్షణకి యువత పాత్ర ఏంటి అన్నప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలన్న కోణంలో చెప్పొచ్చండి దాన్ని మనం. అది డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. అది డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్లోకి ఇంకా చెప్పాలంటే వికేంద్రీకరణ 73-74 రాజ్యాంగ సవరణ రావచ్చు. అసలు అంటే మీరు చెప్పేది తెలంగాణలో ఈ ఫిరాయింపుల గురించా?
ప్రతి చోట ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది నిర్వీర్యం అవుతుంది. అంటే పాలిటిక్స్కి ఎక్కువ టాపిక్లు అయిపోతున్నాయేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీకు మహిళా రిజర్వేషన్ బిల్ ఉందండి, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఎస్ఏ అది. భారత న్యాయ చట్టాలు ఉందండి, అది పాలిటీ రిలేటెడ్. ఫెడరలిజం అసలు ఖచ్చితంగా మనం ఎక్కువగా అది గవర్నర్ రోల్ కరెక్టే కానండి, అది 50 మార్కులకి ఇవ్వాల్సినంత స్కోప్ ఉండదండి క్వశ్చన్లు. పాలిటికల్ క్వశ్చన్ ఉంటుందండి అది, కానీ మీకు 50 మార్కుల స్కోప్ లేదు గవర్నర్ వ్యవస్థకు సంబంధించి. ఓవరాల్గా ఫెడరలిజంలో అదొక ఇష్యూ అంతే. ఫెడరలిజం, న్యాయ చట్టాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ మూడిట్లో పాలిటిక్స్ చాలా ఎక్కువ మనం చదివినా దాన్ని డైజెస్ట్ చేసుకుని ప్రజెంట్ చేయాలి కదండి రేపొద్దుట. 50 ఎస్ఐలు చదవడం కంటే లిమిటెడ్గా చదవడం మంచిదనేది నా ఒపీనియన్. అది మంచిది కూడా. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో. డిజిటలైజేషన్ కంటే కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఇవన్నీ కలిపి ఒక ఎస్ఐ వచ్చేలా చేసుకుంటే సరిపోద్దండి. మనం ప్రతిదీ ఫ్యాక్టే కదా, మనం ఇప్పుడు దాన్ని అనలైజ్ చేసేది ఏముంటుంది మీకు? ఫ్యాక్ట్ ఇదేంటి, ఇది ఎలా మంచిది అవుతుంది, దీని ప్రభావం సొసైటీ మీద ఏముంటుంది, దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయొచ్చు, ముగింపు, అంతే. ప్రతిదానికి ఒక్కొక్క పేజీ సింపుల్గా. అలా అన్నీ ఒక దాంట్లో వచ్చేలా చేసుకుంటే ఏది ఇచ్చినా దాన్ని అడాప్టేట్ చేసి రాసుకోవచ్చు మనం, సరిపోతుంది. ఒక ఎస్ఏ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఇస్రోకి స్కోప్ ఉంది. ఎందుకు ఇస్రోకి స్కోప్ ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ మన మార్కెట్ గ్రోత్ రేటు ఇస్రో వరల్డ్ వైడ్ మన మార్కెట్ బాగుందండి కమర్షియల్గా. అలాగే ఎఫర్టబుల్ ప్రైస్లో ప్రపంచంలోని చిన్న దేశాలు, పేద దేశాలు లేదా డెవలపింగ్ కంట్రీస్కి నాసా నుంచో లేకపోతే ఫ్రాన్స్ నుంచో ఇంకో దేశం నుంచో ఈ శాటిలైట్లు ప్రయోగించుకునేటువంటి అవకాశం అత్యంత ఖర్చుతో కూడుకుంది. కానీ అతి తక్కువ ఖర్చుతోటి భారత్ ఆ మార్కెట్ కింద నిలిచింది. అంటే ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఇస్రోకి బాగా ఆస్కారం ఉంది కాబట్టి ఇస్రోకి ఆ ఛాన్సెస్, స్కోప్ ఉంది. అలాగే యాజ్ ఏ సంస్థగా కూడా అది టెక్నాలజీ పరంగా, శాటిలైట్స్ పరంగా డెవలప్ అవుతుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఆదిత్య L1 కానీ, గగనయాన్ కానీ, చంద్రయాన్ 3 కానీ, ఇవన్నీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇస్రో ఒకటి సైన్స్ మీద ఇచ్చే దాంట్లో ఇస్రోకి అవకాశం ఉందండి. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్లో నేను సోషల్ మీడియా అనుకుంటున్నాను. సైబర్ క్రైమ్స్, సోషల్ మీడియా, ఏది బెటర్ అనిపిస్తుంది మీకు ట్రెండింగ్లో? సోషల్ ఇష్యూస్లో డ్రగ్స్ ఒకటి, బాలల హక్కులు ఒకటి, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక సోషల్ మీడియాలో భాగంగా యూట్యూబ్ ఛానల్ స్పెసిఫిక్గా అడిగితే యూట్యూబ్ ఛానల్స్ ఒక పరిమితికి లోబడి ఒక రెగ్యులేషన్లో లేవు. ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్స్ అనేది రెగ్యులేషన్ లేదు కాబట్టి దానికి రెగ్యులేషన్ అవసరమైన కోణంలో అది ఇవ్వచ్చు స్పెసిఫిక్గా అడిగితే యూట్యూబ్ ఛానల్స్ లేదా సోషల్ మీడియా. అయ్యా వైబ్రెంట్ తెలంగాణ కూడా అంటే ఎక్కువ అవుతున్నాయి టాపిక్లు, అందుకని ఆలోచిస్తున్నాను నేను. మనం లిమిటెడ్గా పెట్టుకుని స్కోప్. ఇప్పుడు 3 సెక్షన్లు ఉన్నాయండి మనకి. ఒక్కో సెక్షన్ నుంచి ఒక 5 నుంచి 6 ఎస్ఏలు చదవటం, అందులో ఒకటి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని. ఎక్కువ చదివినా మనం ఫోకస్ చేయలేమేమో అనుకుంటున్నాను. ఒక 20-25 ఎస్ఏలు సరిపోతాయండి. ఎక్కువ చదివినా ఒక 50-60 ఎస్ఏలు చదివినా కంటెంట్ని మనం ప్రిజర్వ్ చేయలేం బ్రెయిన్లో. లేదండి, అది పాతదే టాపిక్. మీరు చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి మంచి ఎస్ఏలే చేద్దాం. జన్ధన్ యోజన అంటారా? కరెంట్ అఫైర్స్లో వచ్చే టాపిక్ అండి అది కూడాను మీరు అన్నట్టుగా. కాకపోతే అది 10 మార్కుల స్కోపే తప్ప 50 మార్కుల స్కోప్ లేదండి దానికి. ఇన్క్లూజన్, మనం వికసిత్ భారత్ ఇన్క్లూజనే కదండి అది. మనం వికసిత్ భారత్ నథింగ్ బట్ ఇన్క్లూజన్. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది నా వికసిత్ భారత్. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ రేట్ ఉండి పేదరికం ఇంకా 30 కోట్ల మంది అలాగే ఉన్నారని కూడా అది ఇన్క్లూజివ్ గ్రోత్ కాదు కదా మనకి. మనం ఏమనుకున్నాం, వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్ 2047కి ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం? ఇన్క్లూజివ్ గ్రోత్తో కూడిన అభివృద్ధి. దట్స్ ఆల్. అదే ఆన్సర్ వస్తుందండి మళ్ళీ దాన్ని. ఇది ఇంటర్నేషనల్ టాపిక్ అనేది
కంటెంట్ మాత్రమే చెప్పాను. దీనిలో అనలిటికల్‌గా రాసే అంత ఇది లేదు కాబట్టి జస్ట్ ఊరికే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోద్ది. ఇంటర్నేషనల్ టాపిక్ ఒకటి ఉండాలని చెప్పాం. కానీ మనకి ఆహ్, ఫస్ట్ ప్రయారిటీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉంటే దానికివ్వండి. ఎన్విరాన్మెంట్‌ని బాగా ప్రెజెంట్ చేయొచ్చు. సోషల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూ బాగా ప్రెజెంట్ చేయొచ్చు. అలాగే రీజనల్ ఇష్యూస్‌లో ఏదన్నా లోకల్ ఇష్యూసే ఉంటే అది బాగా ప్రెజెంట్ చేయొచ్చు. అర్థమైందా? కుల్లగణన. కుల్లగణనకు కూడా అంత స్కోప్ లేదండి. ఎగ్జామినర్ ట్రెండింగ్‌లో ఉన్న వాటిని చూస్తాడనేది నా ఫీలింగ్. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏది బాగా ట్రెండింగ్‌లో ఉందో అది. సార్ అన్నట్టు ఇప్పుడు సపోజ్ మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో ఏదైనా కొత్తగా అనిపించిందనుకోండి పదం. ఏ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఓ 1,00,000 మంది రాజకీయాల్లోకి రండి, రాణించండి. బావుంటుంది అనే డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అది. ఒక రకంగా. ఒక రకంగా మీరన్నట్టు ఆహ్, ఆహ్, మన లెగసీ లెగసీని, మన సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించే విధంగా యువత రాజకీయాల్లోకి కూడా రావాలన్న కోణంలో దాన్ని ఒక ఎస్సై అడగొచ్చు. కానీ ఆహ్, మోస్ట్‌లీ ఎక్కువ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూ ఒకటి ఇస్తాడు. ఈ వికసిత్ భారత్‌ని బేస్ చేసుకొని సోషియో ఎకనామిక్ టాపిక్ ఒకటి ఇస్తాడు మనకి మెయిన్. ఈ 2 అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. అలాగే ఎన్విరాన్మెంటల్ పరంగా ఎందుకంటే వైనాడ్‌ని మనం తక్కువగా తీసేయొద్దసలు. ఆ వైనాడ్ ఇష్యూ అనేది అసలు చాలా మేజర్ ఇష్యూ అండి అది. పర్యావరణ పరిరక్షణ. ఆ! పర్యావరణ పరిరక్షణ అంటే మీ ఉద్దేశం ఇప్పుడు సపోజు వైనాడ్‌లో ఏం జరిగింది? మీకు అక్కడ అది వెస్టర్న్ ఘాట్ సున్నితమైన ప్రాంతం అది పర్యావరణ పరంగా. సున్నితమైన ప్రాంతంలోకి అభివృద్ధి చొచ్చుకెళ్ళింది. అంటే ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో ఆ బఫర్ జోన్‌లో లోతట్టు ప్రాంతాలు గానీ, కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో గానీ, ఈ టూరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొంతమంది వ్యాపారస్తులు గానీ, దళారులు గానీ ఏం చేశారంటే టూరిజం మాటున డబ్బులు సంపాదించాలని చెప్పి అక్కడ ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేసారు. సపోజ్ ఇక్కడ ఉంది ఎన్ కన్వెన్షన్ ఉందండి. ఎన్ కన్వెన్షన్ అనేది ఒక క్యాచ్‌మెంట్ ఏరియా. వాటర్ క్యాచ్‌మెంట్ ఏరియా అది. చెరువు. చెరువుని ఎంక్రోచ్ చేయడం వల్ల ఏమైంది? ఒరిజినల్‌గా చెరువు ఉండాల్సిన స్థానంలో బిల్డింగులొచ్చేసాయి. బిల్డింగ్ ఉత్తినే చెరువులో కట్టరు కదా! లెవెల్ చేసేస్తారండి దాన్ని. అంటే చుట్టుపక్కల ఉన్న పల్ల ప్రాంతాల్లో ఉన్న నీరంతా ఒక చోటకి చేరాల్సొచ్చినప్పుడు దానికి పల్ల ప్రాంతం కనపడదు. పల్ల ప్రాంతం కనబడినప్పుడు, చెరువు కనపడినప్పుడు ఆటోమేటిక్‌గా వాటర్ అంతా ఇళ్లలోకెళ్తుంది. ఇది ఫ్లడ్. అర్బన్ ఫ్లడ్. ఇది పర్యావరణ పరిరక్షణే కదండీ! అంతే. కాంటెంపరరీ మీద ఇస్తాడు తప్ప, ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటని గాని, ఇలా క్వెషన్ ఉండదండి. ఎన్విరాన్మెంట్ బేస్డ్ అంతే. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్‌ని పరిరక్షించడం, వెస్టర్న్ ఘాట్స్‌ని కాపాడటం, లేతే హైదరాబాద్‌లో సహజ ఆవాసాలు ఏదైతే చెరువులు అవి ఉన్నాయో, సహజ ఆవాసాలు ఉన్నాయో వాటిని పరిరక్షించడం, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్ష కిందకే వస్తాయి. ఇది పీడీఎఫ్ అండి. ఆ! నిన్నటిది ఇవాళ రాసాను. ఇచ్చానండి వాళ్ళకి. ఇవాళది కొంచెం తయారు చేస్తాను.